డియర్ స్టూడెంట్స్, మన రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థి మిత్రులు కొద్ది రోజులుగా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమిటంటే మీ మెటీరియల్ కావాలని చెప్పి తరచుగా మాకు ఫోన్ చేస్తున్నారు. ఆ విద్యార్థి మిత్రుల యొక్క విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని మనకి మొత్తం హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ని, అంటే వరల్డ్ హిస్టరీ కానీ, తర్వాత భారతదేశ చరిత్ర కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, వీటన్నిటినీ కూడా ప్రతి అంశాన్ని కూడా, ఇప్పుడు ఉదాహరణకి వరల్డ్ హిస్టరీకి సంబంధించి స్టేట్ లెవెల్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, ఇక మరి ఏ ఇతర ఎగ్జామ్లకైనా వరల్డ్ హిస్టరీ నేపథ్యం ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేటట్టుగా ఆల్ ఎగ్జామ్స్కి అందుకోసం వరల్డ్ హిస్టరీ బిట్ బ్యాంకుని తయారు చేయటం జరిగింది. ఈ బిట్ బ్యాంకులో ప్రతిదీ కూడా డిస్క్రిప్టివ్ టైప్లో ఆ టాపిక్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన బిట్ బ్యాంక్ ఉంటుంది. అంటే మీరు ఏ టైప్లో క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుందో మీరు తెలుసుకోవటం కోసం అలా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అదేవిధంగా భారతదేశ చరిత్ర, మన రెండు తెలుగు రాష్ట్ర విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రతి బిట్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఆ బిట్కి ఆన్సర్ ఎందుకు అయింది అనేటటువంటి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని కోణాల్లో ప్రతి పాఠాన్ని ఈ బిట్ బ్యాంకులో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర గ్రూప్ 2 కానీ, తర్వాత జరగబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి, వీటన్నిటికీ కూడా భారతదేశ చరిత్ర అవసరము, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అవసరం. అందుకని వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ప్రతి లెసన్, ఓకేనా, శాతవాహనుల దగ్గర నుంచి 5 యూనిట్లు, అంటే 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకు సాహిత్యానికి సంబంధించి కానీ, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం కానీ, ఐరోపా వారి రాక కానీ, ఆంధ్రోద్యమం కానీ, అదేవిధంగా విశాల ఆంధ్ర ఉద్యమం కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా వివిధ వ్యక్తులు చేసినటువంటి సేవలన్నింటినీ కూడా బిటు టైపులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసినటువంటి బుక్ అన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఇకపోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి గ్రూప్ 2కి కానీ, అదేవిధంగా ఇంకా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి బిట్ బ్యాంకుని రూపొందించడం జరిగింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకేమో భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అవసరం. తెలంగాణ విద్యార్థులకి భారతదేశ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అవసరం. అర్థమైందమ్మా? అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి భారతదేశ చరిత్ర అవసరం, వరల్డ్ హిస్టరీ అవసరం. వీటన్నిటిని కూడా 4 రకాలైనటువంటి హిస్టరీ సిలబస్ పేపర్లను రూపొందించడం జరిగింది. అతి త్వరలో ఈ బిట్ బ్యాంకుకు సంబంధించి ఆన్లైన్ క్లాసులలో బిట్ బ్యాంకుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ క్లాసులు కూడా తయారు చేస్తున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ బిట్ బ్యాంకులు కావలసినటువంటి విద్యార్థులు 199 రూపాయలు, ప్రతి దానికి కూడా ఒక్కొక్క దానికి 199 రూపాయలు మీరు ఆన్లైన్లో, అంటే ఫోన్పే చేసినట్టయితే ఈ క్లాసులకి సంబంధించినవి మీకు బిట్ బ్యాంకులు మొబైల్లో, అంటే ఇవి ప్రింటింగ్ ఆప్షన్ లేదమ్మా, మొబైల్లో చదువుకోవటానికి మాత్రం అవకాశం ఇవ్వటం జరిగింది. అది దృష్టిలో పెట్టుకోండి. మొబైల్లో చదువుకోవటానికి ఉపయోగపడే విధంగా ఆప్షన్ ఇవ్వటం జరిగింది. దీన్ని కొన్ని పేజీలు కలర్లో కూడా, ఎందుకంటే మీకు సెల్లో చదువుకునేటప్పుడు అవి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ప్రశ్నని ఒక కలర్లోను, ఆన్సర్ని మరొక కలర్లో కూడా కొన్ని పెట్టడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని మీకు అవసరమైనటువంటి విద్యార్థులు వీటిని తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది మళ్ళీ చెప్తున్నాను, మొబైల్లో చదువుకోవటానికి మాత్రమే ఈ అవకాశం ఉందమ్మా, దీని ప్రింటింగ్ ఆప్షన్ ఇవ్వలేదు, ఓకేనా, అంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు. రెండో విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఈ ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటివి మీకు ఆన్లైన్లో కూడా క్లాసులు, అంటే ప్రతి లెసన్కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను త్వరలో తయారు చేస్తున్నాను. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మన రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావడానికి నేను చేసినటువంటి ప్రయత్నాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.